నమస్తే, వెల్కమ్ టు జిఆర్ న్యూస్. అందరికీ తెలిసిందే విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే రష్మిక మందన గారు ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి పీటలెక్కబోతున్నారు. అయితే వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉంటూ అది చాలా గోప్యంగా ఉంచుతూ ప్రస్తుతం వీళ్ళు పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు. ఇది కూడా మనకి పెళ్లి జరగబోయే 3-4 రోజుల ముందు మాత్రమే మనకి బయటకి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది, అధికారికంగా చెప్పడం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో కూడా చాలామంది అసలు విజయ్ దేవరకొండ గారికి ఎంత ఆస్తి ఉండొచ్చు, ఆయన ఎంత సంపాదిస్తుంటారు, ఇలాంటి సెర్చింగ్లు అనేవి మనకి క్రోమ్లో అండ్ సఫారీలో హైయెస్ట్ సెర్చింగ్ అనేది అవుతుందన్నమాట. సో మరి ఈ నేపథ్యంలో మన విజయ్ దేవరకొండ గారి గురించి మాట్లాడుకుంటే ఈయనకి అర్జున్ రెడ్డి అనే మూవీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఆ తర్వాత ఆయన ఒక ఫ్యామిలీ ఆడియన్స్గా గీత గోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా దగ్గర అయ్యారు అని చెప్పొచ్చు. సో అప్పటి వరకు కూడా ఆయన ఒక సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఒకేసారి ఆయన ఒక లీడ్ రోల్స్గా అలాగే ఒక రౌడీ హీరోగా ఆయనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నారు అని చెప్పొచ్చు. అంటే చెప్పలేము ఎవరికి అదృష్టం ఏ విధంగా వర్తిస్తుంది అనేది. అండ్ అలాగే అర్జున్ రెడ్డి మూవీ నుంచి కూడా ఆయన యాటిట్యూడ్ని ఇష్టపడేవాళ్ళు అండ్ అలాగే అందులో ఉండే ఆయన యాక్టింగ్ కానివ్వండి. సో దీనికి ఎక్కువగా ఆయనకి ఫ్యాన్ బేస్ ఉన్నారని చెప్పొచ్చు. అండ్ గీత గోవిందం నుంచి కూడా ఆయనకి కానివ్వండి అండ్ అలాగే రష్మిక మందన గారికి కూడా చాలా పేరు వచ్చిందని చెప్పొచ్చు ఆ మూవీ నుంచి. సో ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలకి కానివ్వండి అంటే కొన్ని ఒడిదుడుకులు ఉంటున్నా కూడా ఆయనకంటూ పేరు అట్లానే ఉంది తప్ప ఎప్పుడు అది చెరుపుకునే పరిస్థితి రాలేదు. సో ఈ నేపథ్యంలో ఆయన చాలా వరకు అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారని చెప్పొచ్చు. లైక్ నంది అవార్డ్స్ కానివ్వండి, లేదంటే ఫిల్మ్ఫేర్ సౌత్ ఇండియా అవార్డ్స్ కానివ్వండి, లేదంటే సైమా అవార్డ్స్ కానివ్వండి, ఇట్లా సినీ ఫీల్డ్లో తనకంటూ ఒక గుర్తింపు అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఆయనకి ఉన్న కార్స్ ఏదైతే ఉందో, కారు పార్క్ చేసి ఏదైతే ఉందో అదైతే ఒక షోరూమ్ లాగే కనిపిస్తుందంట. సో మరి ఆయనకున్న కార్స్ లిస్ట్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఆయనకున్న లగ్జరీ కార్లు అండ్ అలాగే హై అండ్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే ఆయనకి ఒక గ్యారేజ్ ఏదైతే ఉందో అదొక పెద్ద ఆటోమొబైల్ షోరూమ్ లాగా కనిపిస్తుందంట. సో ఫస్ట్ ఆయన దగ్గర అమెరికన్ మసిల్ కార్గా ప్రసిద్ధి చెందిన ఫోర్డ్ మస్టాంగ్ అనే ఒక కారు ఉంది. ఇది సుమారు 75 లక్షలు ఉండొచ్చంట. అండ్ అలాగే మనకి ఆయన కలెక్షన్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే జర్మన్ లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్కు చెందిన GLC మోడల్. ఇదైతే 60 లక్షలు ఉండొచ్చు కాస్ట్ అని చెప్తూ అయితే మనకి సమాచారం. అండ్ అలాగే వోల్వో XC90 అనేది కారు కూడా ఉంది. ఇది సుమారు 90 లక్షల నుంచి 1.3 కోట్లు విలువ చేస్తుంది అని అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా అదే విధంగా ల్యాండ్ రోవర్స్కు చెందిన రేంజ్ రోవర్, ఇంకా రేంజ్ రోవర్ అంటే మనం చూస్తుంటాము ఎంత లగ్జరీగా ఉంటుందో. సో ఆ కారు కూడా ఆయన దగ్గర ఉంది అంటూ కూడా మనకి సమాచారం. అది సుమారు 60 లక్షల వరకు ఉంటుందంట. సో అలాగే BMW 5 సిరీస్ కార్ అనమాట. సో ఇది సుమారు 60 లక్షల వరకు ఉంటుంది. అండ్ ఇవి ఆయన లగ్జరీ కార్స్ యొక్క కలెక్షన్ అనమాట. సో ఇంకా విజయ్ దేవరకొండ కార్ల ప్రపంచం, ఆయన స్టార్డమ్ స్టేటస్ అయితే మామూలుగా ఉండదు. అండ్ ఆయనకి ఒక లగ్జరీ హౌస్ కూడా ఉంది. అదైతే మాత్రం 15 కోట్ల విలువ చేస్తుందంట. అయితే ప్రస్తుతం ఆయనకున్న ప్రాపర్టీస్ మొత్తం చూసుకుంటే దాని విలువ సుమారు 70 కోట్ల పైనే ఉంటుంది అని అయితే టాక్ ఉంది. అండ్ అలాగే ఆయనకి ఒక మూవీకి సుమారు 10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారంటూ కూడా మనకి సమాచారం ఉంది. అండ్ అలాగే ఒక ప్రమోషన్ వీడియో కానివ్వండి, లేదు అని అంటే ఒక బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కూడా ఇట్లాంటివి చేయాలంటే ఆయన 1 కోటి వరకు ఛార్జ్ చేస్తారు అంటూ కూడా తెలుస్తోంది. అండ్ ముఖ్యంగా ఆయనకి రౌడీ వేర్ అంటూ ఒక బ్రాండ్, ఒక పర్సనల్ బ్రాండ్ కూడా ఉంది. సో ఇదే కాదు, ఆయనకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉందంటూ మనకు టాక్ అనమాట. సో మొత్తం చూసుకుంటే విజయ్ దేవరకొండ ఒక వెల్ సెటిల్డ్, అంటే ఒక చిన్న ఏదైతే మాట్లాడుకున్నామో సపోర్టింగ్ రోల్స్ నుంచి ఇప్పుడు ఒక టాప్ మోస్ట్ హీరో, ఒక రౌడీ స్టార్ అని చెప్పొచ్చు. సో అంతవరకు పేరు సంపాదించుకున్నారంటే అసలు ఇది చిన్న జర్నీ కాదు. ఎంత కష్టపడితే ఇలాంటి పొజిషన్కి వస్తారు, ఇన్ని సంపాదించుకుంటారు అనేది ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దీనిలోనే ఆయన కష్టం ఉందని చెప్పొచ్చు. సో ఎనీవేస్ ఇది మన విజయ్ దేవరకొండ గారి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆయన కార్స్ లిస్ట్ కానివ్వండి, లేదంటే ఆయన లైఫ్ స్టైల్ ఏదైతే వాడుతున్నారో ఆయన ఆస్తులు కానివ్వండి. సో ఇది ఆయన లగ్జరీ స్టైల్. సో ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఎన్నో ఇయర్స్ కష్టపడితే వచ్చింది. సో ఎనీవేస్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే రష్మిక మందన గారు.